సింగరేణి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను గుర్తించకపోవడం చాలా బాధాకరమని రామగుండం 3వ డివిజన్ కార్పొరేటర్ అన్నారు. గురువారం 3వ డివిజన్లో జరిగిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ శిలాఫలకంలో ప్రోటోకాల్ ప్రకారంగా స్థానిక ప్రజాప్రతినిధిగా తన పేరు పెట్టకపోవడం బాధాకరమని డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ అన్నారు. దళిత కార్పొరేటర్ అయినందువల్లనే శిలాఫలకంలో తన పేరు పెట్టకుండా సింగరేణి అధికారులు అవమానించినట్టు భావిస్తున్నామన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన సింగరేణి అధికారుల మీద ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నామని కుమ్మరి శ్రీనివాస్ తెలిపారు. నిన్నటి రోజున గౌరవ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, అలాగనే ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ గారు చేతుల మీదుగా నిన్న శంకుస్థాపన కార్యక్రమాలు చేసినందుకు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. కానీ సందర్భంగా సింగరేణి యాజమాన్యం స్థానిక ప్రజాప్రతినిధులను గుర్తించకపోవడం చాలా బాధాకరం. నిన్న శిలాఫలకంలో స్థానిక ప్రజాప్రతినిధి నన్ను శిలాఫలకంలో పేరు లేకపోవడం సింగరేణి యాజమాన్యం మీద నేను దళిత కార్పొరేటర్గా నేను ఎస్సీ/ఎస్టీ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వబోతున్నాను విషయాన్ని తెలియజేస్తున్నాను. అలాగనే లింగపూర్, రామగుండం, మల్కాపూర్లో కూడా జరిగింది. అక్కడ ముద్దం శ్రీనివాస్ ఉన్నాడు రామగుండంలో, మల్కాపూర్లో కిష్టవేణి స్థానిక కార్పొరేటర్ ఉన్నారు. రామగుండం లింగపూర్లో స్థానిక ప్రజాప్రతినిధి లేరు కాబట్టి ఎవరి పేరు కూడా పెట్టకపోవడం చాలా శోచనీయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను.